ఒకసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా. నాడెం సునీత శాంతికుమార్ వెల్లడి. నర్సంపేట మున్సిపాలిటీ 25వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి నాడెం సునీత శాంతికుమార్ సోమవారం 25వ వార్డులో మహిళలు కార్యకర్తలతో ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సిలర్గా నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని, వార్డులో ఉన్న సమస్యలపై అవగాహన ఉందని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ 25వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి వార్డును అభివృద్ధి చేస్తానని, తనకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని అన్నారు. నర్సంపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలం దాటేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో నర్సంపేటలోని 25వ వార్డు నుండి మా శ్రీమతి నాడెం సునీత గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి స్థానిక మాజీ శాసనసభ్యులు మా ఆత్మీయ మిత్రుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశీస్సులతో బరిలో దిగాము. గతంలో కూడా ఇదే పాత వార్డు 19వ వార్డులో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా ప్రజలు ఆ రోజు ఒక ఇండిపెండెంట్గా ఉన్నా కానీ మా వార్డు ప్రజలు మమ్మల్ని గుర్తించి మా సేవలను గుర్తించి వాళ్ళందరూ సహకరించారు. వారందరికీ సుతా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిచ్చిన స్ఫూర్తితోటే ఈ 5 ఏళ్ల కాలంలో మా వార్డు పరిధిలో ప్రతి ఒక్క ఇంటికి ఏ సమస్య వచ్చినా వ్యక్తిగతంగా కానీ, చావులో కానీ, బతుకులో కానీ, మరి విద్యాపరంగా, వైద్యపరంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నా తలుపు తట్టినా, నన్ను సంప్రదించినా వారికి నాకు తోచిన విధంగా నాకున్న శక్తి మేరకు లేదనకుండా వారికి పనిచేసిన వ్యక్తిని నేను. నా కుటుంబం దాదాపుగా 25 సంవత్సరాల నుండి మరి రాజకీయాల్లో కొనసాగుతున్నాను. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో నేను రాజకీయాల్లో కొనసాగుతూ మరి అంచెలంచెలుగా నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మరి ఇదే వార్డు నుండి వ్యవసాయ సహకార సంఘం నుండి పిఏసిఎస్ అధ్యక్షునిగా కూడా పిఏసిఎస్ డైరెక్టర్గా గెలుపొందినాను. మరి అప్పుడు రైతుల గురించి పాటుపడి అప్పుడు ఇక్కడ దాదాపుగా పిఏసిఎస్ అనేది ఒక కిరాయి ఇంట్లో ఉండే బత్తుల మల్లయ్య గారు అధ్యక్షునిగా కొనసాగిన సమయంలో మరి మేమందరం ఒక సమిష్టి నిర్ణయంతో పనిచేసి రైతులకు అక్కడ రుణాలు ఇప్పించడంలో చిన్నప్పటి నుండే ఒక రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లో పేదోడికి బుక్కెడు పువ్వు దొరకలేని పరిస్థితిలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న ప్రతి అక్క కానీ, చెల్లె కానీ, తమ్ముడు కానీ ఆర్థికంగా కుంగిపోయిళ్ళు. వారికి 5 లక్షలు మీరు ఇచ్చినట్టే ఇచ్చిళ్ళు. ఓ చేతి ఇచ్చుకుంటూ ఓ చేత గుంజుకుంటున్నారు. ఆ గుంజుకునే క్రమంలో ఇసుకకు పెంచిళ్ళు, సిమెంట్కి పెంచిళ్ళు, మట్టికి పెంచిళ్ళు, ప్రతి దాని మీద పెంచి పేదల మీద పెను భారాన్ని మోపిళ్ళు. అదొక్కటి చాలు. ఈరోజు నర్సంపేట పట్టణంలో తాగునీరు అనే సమస్య పుట్టొచ్చినట్టు కనపడుతుంది. మీరు విలేకరులు చూడండి, మా ఇంటి ముందటనే మా వాడాలనే మిషన్ భగీరథకు సంబంధించిన పైపులు వేసి సుమారుగా 2 సంవత్సరాల కాలం దాటుతాను. ఇప్పటి వరకు ఒక సుక్క రాలేదు, ఒక నల్లా ఫిట్ చేయలేదు. అది పక్కకు పెట్టి ఎన్నికలు సమీపిస్తున్నాయని రాత్రికే బోర్లు ఎత్తాను, కరెంటు ఫిట్ చేస్తాను, మోటార్లు ఎత్తున్నారు. రాత్రికే జేసీబీలు తెచ్చి గుంసాలు రోడ్లు ఎత్తారు. వేయండి, అది మీ బాధ్యత. ప్రభుత్వంలోకి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత. కానీ సక్రమైన పనులు చేయండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. మేమేమంటున్నాం, ఈ వార్డు ప్రజలకు నీళ్ళు ఇవ్వండి అంటారు, ఈ వార్డు ప్రజలకు వీధి దీపాలు ఇవ్వండి అంటారు, ఈ వార్డు ప్రజలకు డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేయాలని అంటారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం పిల్లి రామచంద్రయ్య గౌరవ సర్పంచ్ ఉన్నప్పుడు వేసిన పైప్ లైన్ కానీ ఇప్పటి వరకు ఆ పైప్ లైన్ మార్చి మరి ఈ పట్టణానికి నీరిద్దామని ఒక ఆలోచన చేసిలా ఎక్కడన్నా? ఇలా ఓట్ల గురించి వస్తున్నారు. మా వార్డు ప్రజలకు ఒకటే చెప్తున్నా, గతంలో నన్ను ఆశీర్వదించిండు, బుద్ధి తేడాతోటి ఓడిపోయినా అయినా కూడా ప్రజలు నాకు ఇచ్చిన మనోధైర్యంతో ఈ రాజకీయాల్లో కొనసాగుతున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి మా శ్రీమతి గారు నాడెం సునీత కారు గుర్తు మీద పోటీ చేస్తున్నది. ఖచ్చితంగా మహిళల మద్దతు, పెద్దల మద్దతు, అన్ని వర్గాల మద్దతు ఉన్నది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో నిస్వార్థంగా ఎలాంటి అవినీతి లేకుండా మంచి మనసుతోటి ఎప్పుడు పిలిచినా అన్న తమ్ముడు అంటే పలికే వ్యక్తిని మనం ఎన్నుకోవాలని ఈరోజు మా వార్డు ప్రజలందరూ ఏ పార్టీలు ఉన్నా కానీ మాకు వ్యక్తిగతంగా ప్రతి ఇంటితోటి సంబంధాలు ఉన్నాయి. ఒక అన్న అనే సోదర భావం, ఒక తమ్ముడు అనే సోదర భావం
ఆ ఆ ఒక్క నినాదంతో ఈరోజు ప్రజలలో పోతున్నాం. తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదంతో గెలుస్తాం. ఈ యొక్క వార్డును అభివృద్ధిలోకి తీసుకొస్తాం. మళ్ళీ మేము ఒక మాట చెప్తున్నాం, ఈ వార్డుకు సంబంధించి గెలిచి గౌరవ వేతనాన్ని సుతం మేము తీసుకోము. ప్రభుత్వ పరంగా ఇచ్చే మున్సిపల్ కౌన్సిలర్కి ఇచ్చే గౌరవ వేతనం మాకు అవసరం లేదు. అది సుత ఈ వార్డు అభివృద్ధి గురించే ఖర్చు పెడతాం. అలాంటి నిజాయితీ గల కుటుంబం అది. మేము ప్రజల కొరకు పనిచేస్తాం కాబట్టి 25వ వార్డు ప్రజలకు చేతులు జోడించి నా అక్కలకు, అన్నదమ్ములకు, ఆత్మీయ బంధువులకు, స్నేహితులకు మరియు అన్ని వర్గాల పెద్దలకు, అన్ని కుల సంఘాల పెద్దలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మీ అందరి ఆశీర్వాద బలమే మా యొక్క గెలుపు. మేము గెలుపును ఒక సేవగా భావిస్తాం. మీ సేవకులుగా ఉంటామని ఈ సందర్భంగా వార్డు ప్రజలందరికీ మరొక్క మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ముగించుకుంటున్నాను.